మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవి సినిమా చూసారా? ఆ సినిమాలో ఫోన్ బాంబ్ సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుందా? హలో, ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే బాంబ్ యాక్టివేట్ అవ్వడం, క్షణాల్లో పేలిపోవడం జరుగుతుంది. జై చిరంజీవి వచ్చింది 2005లో. అయితే 1972లోనే, అంటే అప్పటికి 30 ఏళ్ల క్రితమే ఈ సీన్ ఒరిజినల్గా రియల్ లైఫ్లో జరిగింది అన్న విషయం మీకు తెలుసా? అది డిసెంబర్ 8, 1972 ఫ్రాన్స్లోని మొహమ్మద్ హంషాది ఆఫీస్కి ఒక ఫోన్ వచ్చింది. తాను జర్నలిస్ట్ అని చెప్పి ఒక ఏజెంట్ హంషారికి ఫోన్ చేశాడు. తాను హంషారితోనే మాట్లాడుతున్నాను అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన కొలీగ్స్కు ఒక సిగ్నల్ ఇచ్చాడు ఆ ఏజెంట్. వెంటనే టెలిఫోన్ బాంబ్ యాక్టివేట్ చేశారు. ఏం జరుగుతుందో తనకి అర్థమయ్యే లోపే బాంబ్ పేలిపోవడం, ఆ బ్లాస్ట్లో తను తీవ్రంగా గాయపడడం జరిగాయి. కొన్ని వారాలకు హంషారి చనిపోయాడు. ఈ అటాక్ జరగడానికి కొన్ని గంటల ముందు హంషారి కుటుంబానికి ఏ రిమైండర్ వి డు నాట్ ఫర్గెట్ ఆర్ ఫర్గివ్ అనే కండోలెన్స్ కార్డ్తో పాటు ఫ్లవర్ బొకే కూడా వచ్చింది. ఇంతకీ ఆ హంషారి ఎవరంటే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సభ్యుడు. ఆ ఫోన్ చేసి జర్నలిస్ట్గా చెప్పుకున్న ఏజెంట్ మొస్సాద్ సంస్థకు చెందినవాడు. మొస్సాద్ ఈ పేరు వింటేనే సీక్రెట్ ఏజెంట్స్ కు ఒక ఇన్స్పిరేషన్. సీక్రెట్ సర్వీసెస్ సంస్థలకు బాప్ ఈ మొస్సాద్. ఈ సంస్థ పుట్టినప్పటి నుండి ఇది చేసిన ఆపరేషన్స్ వింటే మన రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఏ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండవంటే ఎగ్జాగరేషనే కాదు. అంత స్థాయిలో ఆపరేషన్స్ ను క్యారీ చేసి ప్రపంచం మొత్తానికి షాక్ ఇచ్చింది మొస్సాద్. ఇజ్రాయెల్ కు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంస్థ కోవర్డ్ ఆపరేషన్స్ కు పెట్టింది పేరు. అసలు మొస్సాద్ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఈ మొస్సాద్ అనేది ఎందుకు పుట్టింది, దాని అవసరం ఇజ్రాయెల్ కు ఎందుకు వచ్చింది అన్నది చూద్దాం. ఇజ్రాయెల్ది పుట్టుకతోనే రావణ కాష్టం. ఇజ్రాయెల్ 1948లో ఉనికిలోకి వచ్చిన దగ్గర నుండి నిత్యం బాంబులు మోత శబ్దాలతో దద్దరిల్లుతూ ఉండేది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్రూపులకు నిత్యం టార్గెట్ అవుతుండటంతో ఇజ్రాయెల్ తనకంటూ ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే మొస్సాద్. మొస్సాద్ పుట్టిన దగ్గర నుండి 2000వ సంవత్సరం వరకు లెక్కలు తీసుకుంటే దాదాపుగా 500కు పైగా రహస్య ఆపరేషన్లు, 1000 మందికి పైగా చంపేసింది. ఇక 2000వ సంవత్సరం తర్వాత లెక్కలు తీసుకుంటే మొస్సాద్ అనేది ఒక అద్భుతం అనిపించకుండా ఉండదు. హమాస్ పౌర సైనిక నేతలు లక్ష్యంగా కనీసం 800కు పైగా రహస్య ఆపరేషన్స్ నిర్వహించింది మొస్సాద్. మొత్తంగా చూసుకుంటే ఈ 20 ఏళ్లలో 1000కి పైగా ఆపరేషన్స్ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది కీలక నేతలను, టెర్రరిస్ట్ లీడర్లను హతమార్చింది. నెంబర్స్ భారీగా ఉన్నాయి కదా అని మొస్సాద్ ఎవరిని పడితే వాళ్ళని చంపదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తన మంత్రులతో కలిసి రాజకీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిగి ఒక లిస్ట్ తయారు చేస్తుంది మొస్సాద్. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తిని మట్టుబెట్టడం నిజంగా అవసరమా, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఆ పని పూర్తి చేయడానికి ఉత్తమ మార్గం ఏంటి అనేది డిస్కషన్స్కు వస్తాయి. ఈ మొస్సాద్ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కే రిపోర్ట్ చేస్తుంది. ప్రధాని లిస్ట్ లోని వ్యక్తిని చంపాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమోదించేది. ఒకసారి క్లియర్ గా అర్థం కావడానికి సినిమా రెఫరెన్స్ తీసుకుందాం. సరిపోదా శనివారంలో నాని డైరీలోకి ఒక పేరు ఎక్కించుకొని శనివారం దాకా ఎదురు చూస్తాడు. అప్పటికీ కూడా తనను కొట్టాలి అనిపిస్తే ఆ పేరుకి సర్కిల్ వేస్తాడు. అలా సర్కిల్ వేశాడు అంటే ఇక ఆ పేరులో ఉన్న వాడికి మూడినట్లే. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అదే రేంజ్ లో మొస్సాద్ కూడా ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుంది. ఆ బుక్ లో పేరు ఎక్కిస్తుంది, దాని తర్వాత డిస్కస్ చేస్తుంది. ఇక పేరుని ఫైనల్ చేశారంటే వాడికి టికెట్ వచ్చేసినట్లే. ఇంతకు ముందే చెప్పాను కదా, మొస్సాద్ చేసిన ఆపరేషన్స్ అనేకం ఉన్నాయని. వాటన్నిటిలోంచి ది బెస్ట్ టాప్ 10 ఆపరేషన్స్ తీసుకుంటే అందులో టాప్ లో ఉంటుంది ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. అసలు దీని ముందు ఏ థ్రిల్లర్ సినిమా కూడా సరిపోదు, ఏ జేమ్స్ బాండ్ సినిమా కూడా సరితూగదు. అంత స్పెషల్గా ఉంటుంది ఈ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. తుపాకీ సినిమాలో విజయ్ తన టీంతో కలిసి ఒకేసారి 12 మంది స్లీపర్ సెల్స్ను అంతమొందిస్తారు కదా, సేమ్ అదే తరహాలో మొస్సాద్ ఒక ఆపరేషన్ను క్యారీ చేసింది. ఈ ఆపరేషన్లో టార్గెట్ అయిన వారు ఎలా చనిపోతున్నారో తెలీదు, ఎందుకు చనిపోతున్నారో మాత్రమే తెలుసు.
నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలీదు. టార్గెట్ అయ్యామంటే మాత్రం ఖతం అన్నదే తెలుసు. ఒకరి తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరిని ప్లాన్ చేసి రౌండప్ చేసి చంపి పారేసింది మొసాద్. అసలు మొసాద్ అంతలా రియాక్ట్ అవ్వడానికి, ఒక్కొక్కరిని కలుపు మొక్కల్లా ఏరి పారేయడానికి వెనుక ఒక దారుణం ఉంది. అసలు యుద్ధానికి ఎలాంటి సంబంధం లేని 11 మంది ఇజ్రాయేలీ ఆటగాళ్లను చంపేశారు. ఆ భయంకర సంఘటన గురించి తెలుసుకోవాలి అంటే బ్లాక్ సెప్టెంబర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. జూలై 1972లో లిబియన్ ఎడారిలో ఉగ్రవాదులు ట్రైనింగ్ అవుతున్నారని, మ్యూనిచ్లో విధ్వంసం జరగబోతోంది అని ఒక టిప్ వచ్చింది మొసాద్కు. అయితే అలాంటి టిప్స్ మొసాద్కు నిత్యం 10ల సంఖ్యలో వస్తుంటాయి. దీంతో ఇది ఎక్కడో మిస్ అయింది. ఎంతటి తోప్ సంస్థ అయినా ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తుంటుంది. అలాంటి మిస్టేక్ ఈ టిప్ ను ఇగ్నోర్ చేయడం. సెప్టెంబర్ 6, 1972న మ్యూనిచ్లో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో కొందరు ఒలింపిక్ విలేజ్ ఫెన్స్ ఎక్కి లోపలికి ఎంటర్ అయ్యారు. ఇజ్రాయేలీ డెలిగేషన్ ఉన్న కోనలీ స్ట్రాజా 31 వద్దకు చేరుకున్నారు. వారికి అప్పటికే స్పెయిన్ నుండి జర్మనీలోకి ఆయుధాలను స్మగుల్ చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత 23 గంటలు మారణ కాండ సృష్టించారు. ఉగ్రవాదులు ఇజ్రాయేలీ ఆటగాళ్లను దొరికినట్లు చంపేశారు. కొన్ని గంటల్లోనే 11 మంది ఇజ్రాయేలీ ఆటగాళ్లను చంపేశారు. ఆ తర్వాత కొంతమంది ఇజ్రాయెల్ పౌరులను హోస్టేజ్లుగా తీసుకొని కైరోకి జంప్ అయిపోయారు. ఈ భీకర దాడిలో 4 అరబ్ పౌరులు, ఒక జర్మన్ ఆఫీసర్ కూడా చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. ఈ దాడిని ఇజ్రాయెల్ చాలా సీరియస్ గా తీసుకుంది. చాలా అంటే చాలా. ఒలింపిక్స్ లో దాడి జరిగిన తర్వాతి రోజు నుండే యాక్షన్ లోకి దిగిపోయింది. ఈ దాడి జరిగిన 2 రోజుల తర్వాత దాదాపుగా 10 పాలస్తీనియన్ బేసులపై అటు సిరియాలోనూ ఇటు లెబనాన్లోనూ దాడి చేసింది. ఆ బేస్ క్యాంప్స్ ను సమూలంగా నాశనం చేసింది. ఏది తీసుకున్నా దానికి 10ంతలు ఇవ్వడం అలవాటు ఇజ్రాయెల్కు. 11 మంది ఆటగాళ్లు. ఈ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని ఆటగాళ్లను చంపడంతో ఇజ్రాయెల్ చాలా ఫీల్ అయింది. అందుకే దానికి 10ంతలు ఫీల్ అయ్యేలా చేయాలని డిసైడ్ అయింది. అందుకే బేస్ క్యాంప్స్ మీద దాడి చేశాక కూడా ఇజ్రాయెల్ శాంతించలేదు. ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. ఆపరేషన్ పేరే దేవుని కోపం అని పెట్టారంటే ఇక చూసుకోండి నా సామి రంగా. ఇక్కడి నుండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూపిస్తాను మీకు. సెప్టెంబర్ 6న ఇజ్రాయెల్ ప్లేయర్స్ ను అటాక్ చేస్తే సరిగ్గా 40 రోజులకు అంటే అక్టోబర్ 16న మొదటి వికెట్ పడింది. రోమ్లో పాలస్తీనియన్ వేల్ జెట్వర్ డిన్నర్కు వెళ్ళాడు. అయితే ఆయనకు తెలీదు అదే తనకి చివరి డిన్నర్ అవుతుందని. తాను డిన్నర్ నుండి రావడం కోసం ఇద్దరు ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా కాపు కాసి అతను రాగానే 12 రౌండ్స్ బుల్లెట్స్ కాల్చారు. ఆ బుల్లెట్స్ అన్నీ కూడా వేల్ జెట్వర్ తలకు, గుండెకు టార్గెట్ చేసినవి కావడం ఇక్కడ ఆసక్తికర అంశం. దీని తర్వాత సెకండ్ వికెట్. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న హంషారిది. తనను ప్లాన్ ప్రకారం బయటికి వచ్చేలా చేశారు. మళ్ళీ తిరిగి బిల్డింగ్లోకి వెళ్లేలోపే తన టెలిఫోన్ డెస్క్ కింద బాంబ్ పెట్టి ఒక ఇటాలియన్ జర్నలిస్ట్ చేస్తున్నట్లుగా ఫోన్ చేసి పక్కా ప్లాన్తో లేపేశారు. జనవరి 24, 1973న రోజులానే హుస్సేన్ అల్ బషీర్ తన హోటల్ రూమ్లో లైట్స్ ఆఫ్ చేశాడు. లైట్స్ అయితే ఆఫ్ చేశాడు, కానీ అది జరిగిన కొన్ని క్షణాలకు ఆ రూమ్ బద్దలైంది. దానికి కారణం బషీర్ పడుకున్న బెడ్ కిందనే బాంబులు పెట్టింది మొసాద్. ఈ బషీర్ బ్లాక్ సెప్టెంబర్ ను లీడ్ చేసిన వన్ ఆఫ్ ద హెడ్స్. ఇక ఈ బ్లాక్ సెప్టెంబర్ ను నడిపించిన మెయిన్ హెడ్ ను వేయడానికి ఎవ్వరూ ఊహించని స్కెచ్ వేశారు. మొసాద్ ఏజెంట్లు, ఇజ్రాయెల్ కమాండోలు కలిసి రాత్రి సమయంలో లెబనాన్ బీచ్కు మిసైల్ పెట్రోలింగ్ బోట్స్లో మొహమ్మద్ యూసఫ్ను చంపడానికి వచ్చారు. ఎందుకంటే మిగతా అటాక్స్ చేసినట్లు ఇది బాంబ్ పెట్టి సింపుల్గా చేసేసేది కాదు. యూసఫ్ ఉన్నది లెబనాన్లో. అందుకే మొసాద్కు లెబనాన్లో ఉన్న ఇజ్రాయెల్ ఏజెంట్లు హెల్ప్ చేశారు. ఆ కమాండోస్ మామూలు జనాల్లాగా వేషాలు వేసుకున్నారు. కొంతమంది అయితే మహిళల్లాగా డ్రెస్ అయ్యారు. పక్కా స్కెచ్తో మొహమ్మద్ యూసఫ్ ఉన్న బిల్డింగ్ను రైడ్ చేశారు. ఈ అటాక్లో మొహమ్మద్ యూసఫ్, కమల్ అద్విన్, కమల్ నాజర్లు హతమయ్యారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా టార్గెట్ చేసుకుంటూ బ్యాగ్ వేసుకొని బయలుదేరి ఒకరి తర్వాత ఒకరిని వేసుకుంటూ వచ్చింది మొసాద్. బ్లాక్ సెప్టెంబర్ను మొసాద్ ఎంత సీరియస్గా తీసుకుందంటే ఈ మిషన్ నెక్స్ట్ 5 years పాటు కొనసాగించారు. సిమన్ రీవ్ చేసిన 1 Day in September పుస్తకంలో ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఎలాంటి ప్లాన్స్ వేసింది అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే నెట్ఫ్లిక్స్లో మ్యూనిచ్ అనే ఒక సినిమా ఉంటుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేశాడు. ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ను బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. మ్యూనిచ్ను చూస్తున్నంతసేపు ఇది రియల్ లైఫ్లో జరిగిందా
ఇలాంటి ఆపరేషన్స్ అసలు పాసిబులా అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది మొసాద్ క్యారీ చేసిన ఒక ఆపరేషన్ గురించి మాత్రమే. ఇలాంటి మొసాద్ హిస్టరీలో బోలెడున్నాయి. వాటి గురించి మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే చెప్పాగా, మొసాద్ చేసిన ప్రతి ఆపరేషన్, ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది.